అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మానసిక వ్యాధులలో చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. అయితే ఏ వ్యాధి అనేది మనకి పూర్తిగా అవగాహన లేదు. అయితే ఈ మధ్యన సైకోఫ్రీజియా అనే ఒక వ్యాధి అనేది చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఇది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత దీని లక్షణాలు ఏంటి, ఇవి పూర్తిగా తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం, సీనియర్ సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ సైకోఫ్రీజియా అనే వ్యాధి అనేది ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం అందరిలో. అసలు ఎవరికి వస్తుందంటారు అసలు దీది? దీని మీద చాలా క్లారిటీ లేదండి. ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ కూడా స్కిజోఫ్రీనియా ఎందుకు వస్తుందో కారణాలు చెప్పలేకపోతున్నారు. కానీ నేను కొన్ని వందల మంది పేషెంట్స్ని స్టడీ చేశానండి నా రీసెర్చ్లో. చేసి నేను ఐడెంటిఫై చేసి అసలు ఏ కారణాల వల్ల దీంట్లో పడుతున్నారు వీళ్ళనేది. నా రీసెర్చ్ ప్రకారం కొన్ని విషయాలు చెప్తానండి. ఫస్ట్ ఏమంటామంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి. చైల్డ్హుడ్లో పేరెంట్స్ దగ్గర పెరుగుతారు కదా, అప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ బాగా వైలెంట్గా బిహేవ్ చేసి వీళ్ళని బాగా తిట్టడం, కొట్టడం, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ గురి చేశారనుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట. స్టోర్ అయిపోయి వీళ్ళ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో ఒక నెగటివ్ సంఘటనలో పడినప్పుడు, ప్రాబ్లంలో పడినప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయండి. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు పేరెంట్స్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతాడండి. ఆ విధంగా రిపిటేషన్లో ఈ స్కిజోఫ్రెనియాలో కొంతమంది పడుతుంటారండి. దీన్నే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం అన్నమాట. మరి ఇంటి తర్వాత మన ఎన్విరాన్మెంట్ అండి. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, స్కూల్స్లో కూడా సపోజ్ 8th, 9th, 10th సుమారుగా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరైనా కామెంట్ చేయటం కానీ, హేళన చేయటం కానీ, బుల్లింగ్ చేయటం కానీ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే అవన్నీ లోపలికి తీసుకొని తిరిగి సమాధానం చెప్పలేరు. బాగా సఫర్ అవుతుంటారు. ఎందుకు నన్ను ఇట్లా అన్నాడు, ఎందుకు నన్ను తిట్టాడు, నన్ను ఎందుకు తోసాడు, బాగా సఫర్ అవుతుంటాడండి. ఇతని తర్వాత ఇంటర్మీడియట్ చదువుతాడు, బీటెక్ చదువుతాడు, ఎంటెక్, ఎక్కడ ఏదో స్టేజ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ గుర్తుకొస్తారండి. గుర్తుకొచ్చి ఇప్పుడు తన కోపం వస్తూ ఉంటుంది. నేను ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాను, ఇప్పుడు నేను వాళ్ళని తన్నాలి, వాళ్ళని కొట్టాలి అని పెద్దగా అరుస్తుంటాడండి. ఆ విధంగా ఈ ప్రాబ్లంలో పడుతుంటారండి. ఏమవుతుందంటే స్కూల్స్లో కామెంట్స్ చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ కాలేజీలో లెక్చర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ మార్కులు తక్కువ వచ్చినప్పుడు నువ్వెందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, ఓకే, నీకు సీట్ రాదు, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఇట్లా మాట్లాడతారండి. ఇవన్నీ బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకొని తన రూమ్కి వెళ్ళినప్పుడు వీటిని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాడండి. ఆ రిపీట్ చేసుకొని ఏమవుతుందంటే చివరికి ఎవరు ఏది మాట్లాడినా ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు, ఈయన్నే కామెంట్ చేస్తున్నారు, ఓకే, అట్లా మెల్లగా చెవులో సౌండ్స్ వినపడటము. అక్కడేమీ ఉండదు కానీ వినిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు నా గురించే ఆలోచిస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించి తెలిసిపోతుంది అన్నటువంటిది లక్షణాలు బయటపడతాయండి. అంటే ఏమైంది, కాలేజ్ ఎన్విరాన్మెంట్లో ఈ మార్కులు, ర్యాంకుల వలన లాట్ ఆఫ్ ప్రెషర్ పెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ పెడుతుంటారు, కొన్ని సందర్భాల్లో లెక్చరర్స్ పెట్టడం వల్ల ఈ సమస్యలో పడుతుంటారండి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో జరిగినప్పుడు వెంటనే పడకపోవచ్చు, కొంతమంది వెంటనే పడతారు, కొంతమంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో పడవచ్చు, లేదా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో పడవచ్చు, సెకండ్ ఇయర్లో పడి ఎప్పుడైనా పడవచ్చు అండి. కాబట్టి అందుకని చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, మా అమ్మాయి ఎంబీబీఎస్లో ఎవరో ర్యాగింగ్లో కామెంట్ చేశారంటే అప్పటి నుంచి ఈ స్కిజోఫ్రెనియా పడింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. చాలా కేసులు నా దగ్గరకు వస్తుంటాయండి. అంటే ఆ విధంగా ఏంది, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ కామెంట్స్ పడకపోతే అమ్మాయి స్కిజోఫ్రెనియాలో పడేది కాదు కదా. అవునా చెప్పండి. ర్యాగింగ్లో వాళ్ళు కొంచెం నాస్టీ కామెంట్స్ చేశారు, ఆ అమ్మాయి పద్దాక అదే తలుసుకొని బాగా ఇదైపోయి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా వాళ్ళు తను చూసే కామెంట్ చేస్తున్నారు. సపోజ్ తను బాగా లావుగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే, ఎవరు చూసినా నన్ను వాళ్ళు కొంచెం స్మైల్ చేస్తే నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు అన్నటువంటి ఒక రాంగ్ థింకింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను చెప్తానంటే ఇప్పటికైనా మనుషులు గ్రహించాలండి. అంటే ఇంటి దగ్గర పెంచే విధానంలోనూ, ఇటు స్కూల్స్, కాలేజీలు జరిగే విషయాల్లోనూ, కాలేజీలో జరిగే విషయాల వల్ల పిల్లలు స్కిజోఫ్రెనియాలో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఎవరు పడతారంటే మెయిన్గా బాగా సాఫ్ట్, సెన్సిటివ్గా ఉండే క్యాండిడేట్స్ పడతారండి. ఆ సెన్సిటివ్గా ఉండే క్యాండిడేట్స్ రిప్లై ఇవ్వలేరనమాట. వాళ్ళు రిప్లై ఇవ్వలేక తనలోనే సమాధానం చెప్పుకుంటూ ఇట్లా బయటకు వస్తుంది అనమాట. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే
బాగా ఈగోస్టిక్ పర్సనాలిటీ ఉంటుందండి, బాగా అహంకారం ఉంటుందన్నమాట. 10th క్లాస్లో బాగా స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఇంటర్మీడియట్లో కొంచెం మార్కులు తక్కువ రాగానే వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేశారనుకోండి, తట్టుకోలేడు అనమాట. తట్టుకోలేక ఈ విధంగా ఈ ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుందండి. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ మధ్య ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ ఏరియాల్లో కొద్దిగా అంటే కొంచెం లోపల ఉన్న కాలేజెస్లో డ్రగ్స్కి అలవాటు పడుతున్నారండి. ఈ డ్రగ్స్ వాడినా కూడా ఈ స్కిజోఫ్రెనియాలో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ డ్రగ్స్ వల్ల అండి చాలామందికి తెలియదండి. డ్రగ్స్ ఎక్కువ కాలం వాడారంటే బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయి వీటిలో పడుతుంటారండి. ఈ స్కిజోఫ్రెనియా వచ్చిన తర్వాత వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకవేళ డ్రగ్స్ తీసుకున్న తర్వాత? ఇప్పుడు లక్షణాలు అనేవి చాలా లక్షణాలు ఉంటాయండి, కొన్ని చెప్తాను మీకు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటారండి. నా చెవుల్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, అక్కడ ఎవరు లేరు యాక్చువల్గా చెప్పాలండి. సౌండ్స్ వినిపిస్తున్నాయి, వాళ్ళ మనుషులు నాకు కనిపిస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇదంతా కూడా హాలుసినేషన్స్ అంటామండి, భ్రమంలో ఉంటారనమాట. ఇది మెయిన్ లక్షణం అండి. ఇది చెప్పగానే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలండి, ఇతను ఏదో ఒక మానసిక స్కిజోఫ్రెనియా అని తెలియక్కర్లా, ఇతను ఏదో ఒక మానసిక సమస్యలో ఉన్నాడు, నార్మల్గా లేడని తెలియాలి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే డెల్యూషన్స్ అంటామండి. కొంతమంది ఎలా ఉంటారంటే టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఏదో ఒక సీన్లో పోలీసులు వచ్చారు, ఇప్పుడు వెంటనే పరిగెత్తారండి. ఏమని ఆ పోలీసులు నన్ను పట్టుకోవడానికి వచ్చారు ఇప్పుడు అని చెప్పేసి అతను రాంగ్ బిలీఫ్ అంటాం, నమ్ముతాడు అనమాట. అక్కడ ఏం లేదు, నమ్ముతుంటాడు అనమాట. ఇంకా కొంతమంది అయితే నన్ను చంపడానికి వస్తున్నారు, ఓకే వాళ్ళు చంపటం ఏంది, నేనే పారిపోతాడు, చెప్పకుండా వెళ్ళిపోతాడండి. ఒక 3-4 days తిరిగి ఆ భయంతో తినడానికి వస్తాడండి, లేదా ఇంట్లోకి వెళ్ళి రూములకి వెళ్ళి తాగుకుంటాడండి. ఇంకా కొంతమందికి అయితే సస్పిషన్ అండి, మీరు ఆహారంలో మందు కలిపారు, మీ వల్ల ఎట్లా అయిపోయాను, లేదా చేతబడి చేశారు నాకు, ఓకే ఇట్లా అయిపోతున్నాను, ఓకే. నమ్ముతారా సార్ ఈ చేతబడులు అనేవి ఉంటాయంటారా? అంటే ఇతనికి మరి ఎవరో ఒకరు చెప్తుంటారు ఇంతకుముందు, ఏ పేపర్లోనో చేతబడి వాళ్ళు ఎట్లా అయిందని ఉంటుంది కదా, అది వారు రికార్డ్ అయింది కాబట్టి అతనికి అనిపించింది అనమాట. చేతబడి నిజంగా లేదు, మరి లేదన్న నాలెడ్జ్ ఆయన దగ్గర లేదు కదా. అట్లనే ఇంకా కొంతమంది సస్పిషన్ ఏంటంటే కొంతమంది హస్బెండ్స్ భార్యను అనుమానిస్తుంటాడండి, ఆమెకు ఎవరితో రిలేషన్షిప్ లేదు, ఎప్పుడో ఒకసారి ఏదో క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఆ మామూలుగా స్మైల్ చేస్తుంటే అతను కూడా స్మైల్ చేసి ఉండొచ్చు, అది మైండ్లో పడుద్ది అనమాట. ఇద్దరు తెగ ముసిముసి నవ్వుకుంటారు ఇద్దరు కలిసి అనుకుంటాడు, ఏదో పడిపోయింది అనమాట. ఇక పడిపోయి ఆమెను ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతుంటాడు, చాలా ఇబ్బంది పెడతారండి. పక్కన వాళ్ళని చెప్తుంటారండి ఎట్లా ఒకటి ఒప్పుకో ఏమైంది అంటారండి. ఒప్పుకుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది, చాలామందికి తెలియదు అనమాట. సో ఈ అనుమానాలు పడుతున్నారు అంటే అర్థం ఏంటంటే తన స్కిజోఫ్రెనియా ప్రాబ్లంలో ఉన్నాడండి. కొంతమందికి స్పీచ్ క్లియర్గా ఉండదండి, ఎందుకంటే ఇక్కడ థాట్స్ డిస్టర్బ్ అయినాయి కాబట్టి వాళ్ళ బిహేవియర్ మాటలు కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే మీ పిల్లల్ని సెన్సిటివ్గా తయారు చేయబాకండి, వాళ్ళని కొంచెం ధైర్యంగా తయారు చేయాలండి. తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కూడా చాలా మార్పు రావాలండి. పిల్లల్ని ఒక మనుషుల్లాగా చూడాలండి, వాళ్ళని చక్కగా మోటివేట్ చేయాలి, కానీ మీరు నెగిటివ్గా మాట్లాడి వాళ్ళని మానసిక సమస్యల్లో పడేయకూడదండి. అదేవిధంగా మరి కొన్ని కాలేజెస్లో ఈ మధ్య డ్రగ్స్ వాడుతున్నారు, ఇది చాలా డేంజరస్ ఇదండి యాక్టివిటీ అండి. ఇవన్నీ మరి వాళ్ళకి చేరకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవాలండి. తీసుకుంటే అప్పుడు వీటిలో పడాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ యాక్టివిటీ అండి. దీన్ని నయం చేయడం చాలా కష్టమండి. మాకు 6 months to 1 year పట్టుద్ది వాళ్ళ లెవెల్ ఆఫ్ స్కిజోఫ్రెనియా డెప్త్ని బట్టి అనమాట. లేకపోతే వాళ్ళ లైఫ్ లాంగ్ స్పైల్ అయిపోతుంటుంది అనమాట. చాలామంది స్టడీస్లో బ్రేక్ అయిపోవటం, జాబ్లోంచి బ్రేక్ అయిపోవటం, మ్యారేజ్ చేసుకోలేరు, ఓకే ఇంకో ప్రొఫెషన్లో షైన్ అవ్వలేరు, జీవితం స్పాయిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళని స్కిజోఫ్రెనియాలో పడకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అవసరం లేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఈ స్కిజోఫ్రెనియాలో పడకముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించినట్లయితే త్వరగా నయమే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఇంకెందుకు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగానే జాగ్రత్త పడండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.